చెన్నైకి అయితే జరుగుతున్న ఫైనల్గా ఇప్పుడు మార్నింగ్ 9 అయింది. నా బోర్డింగ్ వచ్చేసి 1:30కి ఉందన్నమాట. ఫ్లైట్ వచ్చేసి 4 గంటలకు ఉంది. నాకు అప్పుడే డౌట్ వచ్చిందనమాట. చెన్నై నుంచి చెన్నైకి వచ్చేసి 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 3:30కి ఎందుకు నేను బయలుదేరాలంటే, లేదు నేను ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అందుకే మీరు రెడీగా ఉండాలని చెప్పాడు అనమాట. సరే కదా, నేను కూడా రెడీ అయ్యి 3:30కి బయలుదేరాను అనమాట అక్కడి నుంచి, కడప నుంచి. కానీ ఇతను మార్నింగ్ 9 o'clockకే వదిలేశాడు అనమాట చెన్నై ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు నేను వచ్చేసి 10, 11, 12, 1, 1:30, 2 వరకు వెయిట్ చేయాలన్నమాట బయటనే. సో నాకైతే పిచ్చ ఆకలిస్తుంది. టిఫిన్ కూడా ఆపలేదు తెలుసా మధ్యలో. మళ్ళీ చెన్నై వచ్చాక ఎందుకు అంత తొందరగా వచ్చా ఏంటంటే, నాకు ఇక్కడి నుంచి మళ్ళీ పికప్ పార్టీ ఉంది, అందుకే నేను తొందరగా వచ్చాను అని చెప్పాడనమాట. నేనేమో ఇక్కడ 4 అవర్స్ వెయిట్ చేయాలి ఇంకా బయట చెన్నై ఎయిర్పోర్ట్లో. బోర్డింగ్ 1:30కి అలౌ చేస్తారనమాట వాళ్ళు, అంతకుముందు అలౌ చేయరు. సో బోర్డింగ్ టైం అయితే వచ్చేసింది. నాకు ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళాలన్నా వద్దా నాకెందుకు, ఫస్ట్ షూర్గా అయితే నేను లేను వెళ్ళాలి అని. కానీ ఏం చేయమంటారు, వెళ్ళాలి వస్తుంది. సో వెళ్ళేసి వస్తా. ఇంకా కోవిడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పని వెతుక్కోవాలి, ఎక్కడ ఉంటుందో ఉండదో పని ఏంటో నాకేం అర్థం కావడం. బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను కిందికి వచ్చి ఇంకా 4 o'clockకి ఫ్లైట్ ఉంటుంది అనమాట. సో అంతలోపు నేను టైం పాస్ చేయాలని ఇక్కడ వచ్చాను. మందు బాబులు చూసి ఎంజాయ్ చేయండి. డబుల్ బ్లాక్ లేబుల్ అంతా తిరిగి మళ్ళీ ఆకలి అయితే వేస్తుంది అనమాట. ఇక్కడ రెస్టారెంట్ ఎక్కడుందా అని వెతికాను. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని 500 అబోవ్నే ఉన్నాయన్నమాట. నేను అక్కడికి వెళ్ళి బాగా చీప్ది ఏంటంటే చపాతీ పొరోటా సార్ 350 అన్నాడు. అదొక ప్లేట్ ఇచ్చే బాబు అన్న 3 పొరోటాలు ఇచ్చిండు. వీళ్ళు ఇంకా టేస్ట్ వైల్కి వచ్చేసరికి మీరు అడగకుండా ఉంటే మంచిది, నేను చెప్పకుండా ఉంటుండే మంచిది. సో అది కూడా అలా లాగించేసి ఇంకా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సేఫ్ ఫైజ్ గారు మీరు ఎక్కడ ఉన్నారో తొందరగా రాకుండా రండి, లేకుంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఫ్లైట్ అని. సరే వస్తున్నా ఉండని బయలుదేరానమాట. ఇదే ఫ్లైట్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇది నిజం చెప్పిన వెళ్ళాలనిపించడం లేదు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత పని దొరుకుతుందో లేదో ఏంటో తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ. Air with you, 4 seats, right?